హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మండే వ్లాగ్. మండే అంటే ఇంకా పూజ డే అండ్ బిజీ డే కూడా. ఇంకా నా మార్నింగ్ అయితే పూజతోనే స్టార్ట్ చేశాను. దేవునికి దీపం పెట్టుకున్నాను. ఇంకా దీపం పెట్టుకోకపోతే ఆ రోజు అదోలా ఉంటుంది. దీపం చూస్తేనే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. దీపం పెట్టుకొని పూజ వర్క్ అంతా కంప్లీట్ అయినాక ఈరోజు ఏమి వండాలో అర్థం కావటం లేదు. అంతలోనే ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు. మా హస్బెండ్ అయితే మ్యాంగోస్ తీసుకొచ్చారు పచ్చివి. ఇంకా వాటితోని పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఆ రోజు పప్పు నానబెట్టుకొని అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఎక్కువగానే వేసుకున్నాను. అందులో టమాటా ఇంకేం యాడ్ చేసుకోలేదు. పసుపు కొంచెం. ఇప్పటి నుండి మా అమ్మ ఈ పప్పుతో వెరైటీస్ ఏం చేసేది కాదు. మా అమ్మ ఎప్పుడు సాటర్డే అయితే పప్పుచారు ఉండేది కంపల్సరీగా మా ఇంట్లో. పప్పుచారు ఒకటే తెలుసు. ఇంకా నేను ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని రెసిపీస్ నేర్చుకున్నాను. ఒకరోజు ఇది కూడా ట్రై చేశాను, మ్యాంగో పప్పు. అప్పటి నుండి చేస్తున్నాను. ఆ గ్యాప్ మధ్యలో మ్యాంగోస్ కట్ చేసుకొని కారం అండ్ సాల్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే అవి నాకు చాలా ఇష్టం. చైల్డ్హుడ్ మెమోరీస్. పిచ్చి నాకు మామిడి ముక్కలు అంటే. ఎండి మామిడి ముక్కలు ఉంటాయి, అవి అయితే స్కూల్ టైంలో చాలా ఎక్కువగా తినేదాన్ని. మా అమ్మ నాన్న ఒక్కటే తిట్టేవారు, అయినా వాళ్ళ మాట వినకుండా వెళ్ళి కొనుక్కొని తినేదాన్ని. ఈ మ్యాంగోస్ అయితే చాలా పుల్లగా ఉన్నాయి. నేను ఒక్క మ్యాంగో వేస్తే సరిపోయేది. నేను 1.5 మ్యాంగో వేసేసాను. చాలా పుల్లగా అయిపోయింది పప్పు. నేను తినేసాను, నాకు నచ్చింది. కొంచెం పుల్లగా ఉంది అన్నారు మా ఆయన. ఇంకా ఏ దిక్కు లేక అతను కూడా ఆ పప్పే తిన్నారు. దానికి కూర ఏం చేయలేదు నేను. దాంతో అయితే మేము ఆ రోజు అప్పడాలు అండ్ గారెలు తిన్నాము. ఇంకా కొన్ని మ్యాంగోస్ ఉన్నాయి, వాటితో ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నా. ట్రై చేసేలేపు నేనే కట్ చేసుకొని తినేస్తున్నాను. మ్యాంగోస్ పచ్చివి. ఇంకా వీటిలో మా సైడ్ ఉరబెడతారు, ఇంకా స్వీట్గా కారంగా చేస్తారు. వాటిని ఊటా ముక్కలు అంటారు. వాటిని మా స్కూల్లో మా క్లాస్మేట్స్ అందరూ లైక్ చేసేవారు. మాకు మనీ ఇచ్చేవారు మా ఫ్రెండ్స్ కొన్ని తెమ్మని. ఎందుకంటే అవి మా స్ట్రీట్కి ఫేమస్ ఆ ముక్కలు. అవి స్మాల్ థింగ్స్ బట్ మెమొరబుల్ థింగ్స్ ఇవి. ఇలా చెప్పుకుంటుంటే మా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. మా క్లాస్మేట్స్ అందరూ ఒకేసారి గుర్తొచ్చారు. స్కూల్ డేస్ ఇస్ ద బెస్ట్. ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినాక పాప నేను ఇంకా స్లీప్ వేస్తాము. ఇంకా ఈవినింగ్ హౌస్ క్లీనింగ్ ఇంకా పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము మేమైతే ఈవినింగ్. ఇంకా ఎవ్రీ మండే టెంపుల్కి వెళ్ళి పాలాభిషేకం చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా అక్కడ ఆవులు కూడా కనిపించాయి టెంపుల్ బయట. మా చిన్నమ్మకి ఆవులంటే చాలా ఇష్టం. ఇంకా కొంతసేపు వాటిని చూసి దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.